హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు సీక్వెన్స్తో స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, మనము ఈ స్టిచ్ అనేది ఇలా తీసేసుకుందామండి. ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను, ఫ్లవర్స్ వేస్తున్నానండి. సీక్వెన్స్తో ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను. ఇలా డ్రా చేసుకుందాం మనము. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకోండి. సరే కదండి, మనం ఇలా డ్రా చేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు థ్రెడ్ తీసుకుందాము. ఓకేనా, ఒక స్టిచ్ అనేది వేసుకుందాము. చిన్న స్టిచ్ లాగా పడిపోతుంది కదా. సరే కదా, ఫస్ట్ వచ్చేసి మనం సీక్వెన్స్ అనేది తీసేసుకుందామండి. సీక్వెన్స్ తీసుకున్న తర్వాత మనము గ్లాస్ బీడ్ అనేది నేను బ్లూ కలర్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మనం 4 అనేది తీసేసుకుందాము. 5 తీసుకున్నాను, ఇప్పుడు అది ఎగస్ట్ అయింది కాబట్టి 4 తీసేసుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, ఒక చిన్న లాక్ అనేది ఇక్కడ వేద్దాం. మనం లాక్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఇక్కడ లాక్లా పడిపోతుంది. అంతేకాకుండా మనకు ఇవి ఊడిపోవండి, అలాగే స్టిక్ అయ్యి ఉంటాయి. మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ అనేది అలాగే వేసుకుందాం. సేమ్ సీక్వెన్స్ తీసుకునేసి తర్వాత వచ్చేసి ఇలా గ్లాస్ బీడ్ అనేది తీసేసుకునేసి ఒక స్టిచ్ వేసుకుందాము. ఇది మనం ఇలా చుట్టూ వేసుకున్నామంటే ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుందండి. మనం లైన్స్ వేసుకున్నాం కదా, లైన్స్ ప్రకారం వేసుకున్నామంటే మనకి ఇక్కడ ఫ్లవర్ షేప్ లాగా అనేది వచ్చేస్తుంది. సరే కదా, అన్నిటికీ మనం లాక్ అనేది వేసుకోవాలా. ఫస్ట్ టైంగా చూస్తున్నది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ అనే ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్లవర్కి అనేది మొత్తం వేసుకుందామండి. ఫస్ట్ సీక్వెన్స్ పెట్టుకుందాం, అంటే చెమ్కి పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి గ్లాస్ బీడ్ అనేది పెట్టేసుకుందాము. ఇక్కడైతే మనము ఇక్కడ లాక్ అనేది వేసేసుకుందాము, నాట్ అనేది వేసేసుకుందాము. అప్పుడు మనకు ఫిట్గా అనేది ఉంటుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, షేప్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగే మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా బాగుంటుంది ఫ్లవర్స్కి అనేది. ఓకేనా, మనకు బుటీస్ లాగా వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందని ఈ స్టిచ్ అనేది. ఓకేనా, చూసారు కదా, మనం చాలా సింపుల్గా ఉంటుందండి స్టిచ్ వేసుకునేకి. ఓకేనా, మనం హ్యాండ్స్ దగ్గర కానీ ఇలా వేసుకున్నామంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది. ఫ్లవర్ లాగా వేసుకున్నామంటే నెక్ చుట్టూ కానీ ఇలాగే వేసుకున్నా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మొత్తం అనేది ఇలాగే మనం ఫినిషింగ్ అనేది చేసుకుందాము, ఫుల్ చేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఫుల్ అయితే ఇక్కడ అయిపోయింది. మనం ఇక్కడ ఎన్నాట్ అనేది వేసుకుందాము. ఇక్కడ ఎన్నాట్ వేసుకున్న తర్వాత మన మధ్యలో అనేది మన ఇష్టం అండి. స్టోన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదా బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, ఏమైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే వైట్ ఫాల్ అనేది పెట్టేస్తున్నాను, వైట్ ఫాల్స్ అనేది పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా వైట్ అనేది పెట్టేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కుందన్స్ అయినా పెట్టేసుకోవచ్చు, స్టోన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా చెమ్కీస్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. మనకు గ్రాండ్గా ఉంటుంది. చెమ్కి పెట్టేసుకొని దానిపైన ఒక బీడ్ అనేది పెట్టేసుకొని ఇట్లా వేసుకున్నామంటే అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ అనేది ఇలాగే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందాం ఫ్లవర్ లాగా. ఓకేనా, ఇలాగైతే లైన్స్ వేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న లాక్ లాగా ఇక్కడ తీసేసుకునేసి స్టిచ్ అనేది తీసేసుకుని చిన్న లాక్ లాగా అనేది వేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకునేసి. ఇక్కడైతే మనం ఒక చెమ్కీస్ తీసుకునేసి స్టిచ్ అనేది వేసుకుందాం. మనం ముందు వేళలో వేసాం కదా, సేమ్ అండి, అలాగే చేసుకొని ఇలా 1 by 1 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకుంటూ వేసుకుందాము. ఒక 5 అయితే నేను తీసేసుకున్నాను. ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా వేసుకుందామండి. అప్పుడు మనకు చాలా బాగుంటుంది, ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి, మొత్తం అక్కడ చూడండి. ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి ఎలా వేసుకోవాలనేది స్టిచ్ అనేది మొత్తం అక్కడ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ నాటు వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నాట్ అనేది వేసుకుందాము. ఇలా వేసుకున్నామంటే మనకు ఊడిపోవండి, చాలా ఫిట్గా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. అలాగే మనము మధ్యలో 4 ఉన్నాయి కదా, 4 మాత్రం వేద్దాము. మనం ఇప్పుడు స్టిచ్ వేసుకుంటున్నాం కదా, ఈ మధ్యలో అనేది ఒక లైన్ వదిలిపెట్టేసి తర్వాత ఇంకొక లైన్ అనేది వేసుకుందామండి. సేమ్ అండి, ఇక్కడ ఎలా వేసామో అలాగే ఫినిష్ చేసేద్దాము. మొత్తం ఇలాగే వేసుకుందాము ఈ 4కి. ఓకేనా, ఈ 4 లైన్స్ అనేది వేసుకుందాము, 4 లైన్ వదిలేసుకుందాము. అక్కడ వేరే స్టిచ్ అనేది వేసేస్తానండి నేను. చూసారు కదా,
ఇక్కడ అనేది ఎన్నట్ అనేది వేసుకున్నాము. ఈ మొత్తం ఫినిషింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇక్కడ మనం మొత్తం అనేది ఫినిషింగ్ అనేది చేసేసాము. ఇక్కడ ఎన్నట్ వేసుకున్నాము. ఈ మధ్యలో మనం లైన్స్ వదిలిపెట్టాం కదా, ఇక్కడ అనేది మనము వేరే స్టిచ్ అనేది వేసుకుందాము. చెమ్కీస్తో వేసుకున్నాము, అలాగే ట్యూబ్ బీడ్తో వేసుకుందామండి. పాల్స్ అని పెట్టేసుకునేసి వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకేనా. ఇక్కడ వైట్ తీసుకున్నాను కదా చెమ్కీస్, ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ తీసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం చిన్న లాక్ అనేది వేసుకుందాము. థ్రెడ్ తీసేసుకునేసి, సరే కదా, అలా తీసేసుకునేసి మనము ఇక్కడ చూడండి, నేను ఒక సీక్వెన్స్ తీసుకున్నాను, అలాగే వైట్ పెరల్ బీడ్ అనేది తీసేసుకున్నాను. ట్యూబ్ బీడ్ తర్వాత మళ్ళీ పెరల్ బీడ్ తీసేసుకునేసి వేసుకున్నాము. ఓకేనా. వైట్ బాల్ తీసేసుకుని వేసుకుందాము. వైట్ బీడ్ తీసేసుకుని వేసుకున్నాం కదా, ఇక్కడ అనేది ఎన్నట్ అనేది వేసుకుందాము. ప్రతి ఒక్కటి కండి ఇలాగే ఎన్నట్ అనేది వేసుకుందామండి, అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకునేసి అక్కడ ఒక లాక్లా వేసి చమ్కి, అలాగే బీడ్ వైట్ బీడు, తర్వాత వచ్చేసి ట్యూబ్ బీడు, తర్వాత మళ్ళీ వైట్ బీడ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ అనేది ఎన్నట్ అనేది మొత్తం వేసుకొని చూపిస్తాను. ఓకేనా. చూసారు కదండి, మొత్తం ఇలా ఫినిషింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, ఫినిషింగ్ అనేది ఇలాగైతే వచ్చేసింది. మన మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనం ముందు పాలు వేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ గమ్ వేసేసుకొని నేను ఒకటి స్టోన్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, కుందం స్టోన్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే 5 సీక్వెన్స్తో కొన్ని ఇట్లా వేసేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.